సర్పంచ్ హత్య కేసులో మంత్రి పదవికి రాజీనామా చేసిన ధనంజయ్ ముండే. బీడ్ సర్పంచ్ హత్య కేసుతో మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతుంది. ముఖ్యంగా ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండేకు ఈ కేసుతో సంబంధం ఉందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుండగా ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సైతం ఆమోదించి ఆపై దాన్ని మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణకు పంపారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుండగా నేరుగా సీఎంఏ ధనంజయ్ ముండేను తన పదవికి రాజీనామా చేయాలని సూచించినట్లు తెలుస్తుంది. నంద్యాల బోల్తా పడిన ఆర్టీసీ బస్ 20 మందికి గాయాలు. నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొలిమిగుండ్ల మండలంలో జమ్మలమడుగు డిపోకు చెందిన ఆర్టీసీ బస్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆర్టీసీ బస్ డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్లనే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ అధికారులతో ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టును నిలిపివేయండి, కేంద్రానికి సీఎం రేవంత్ ఫిర్యాదు. తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో తాము ఏ మాత్రం రాజీ పడబోమని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పలు ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. కృష్ణా గోదావరి జలాల విషయంలో న్యాయమైన వాటాను తెలంగాణకు ఇవ్వాలన్నారు. తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్, ఈ జాగ్రత్తలు తీసుకోండి. తిరుమలకు వెళ్లే అలిపిరి నడకదారిలో చిరుత కలకలం సృష్టించింది. నడకదారి గాలిగోపురం షాపుల దగ్గర అర్ధరాత్రి సమయంలో చిరుత కదలికలు సీసీ కెమెరాలో కదలికలు కలకలం రేపాయి. అర్ధరాత్రి 1 గంట సమయంలో చిరుత కనిపించింది. నడకదారిలో భక్తులు ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది, అటవీ శాఖ అధికారులు అలిపిరి నడకదారిలో భక్తులను గుంపులుగా అనుమతిస్తుంది. మరోసారి చిరుత కనపడడంతో భక్తులు భయాందోళనలో ఉన్నారు. 6 నెలల క్రితమే పెళ్ళి, అంతలోనే ఇలా ఎందుకు తల్లి ఇలాంటి పని చేశావు? హైదరాబాద్ రాయదుర్గ ప్రశాంతి హిల్స్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ టెక్కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 6 నెలల క్రితమే తన సహోద్యోగిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి క్షణికావేశంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. సుద్గుర్తి శరత్ చంద్ర నగర్లోని ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. కంపెనీలోనే వీరి పరిచయాలు ఏర్పడగా అది ప్రేమగా మారి 6 నెలల క్రితమే పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో పెద్దలను ఒప్పించి మరీ వివాహ బంధంతో ఒకటయ్యారు. అనంతరం ప్రశాంతి హిల్స్లోని హనుమాన్ శ్రీధర్ రెసిడెన్సీలో ఓ ఫ్లాట్లో కాపురం పెట్టారు. అక్కడ నుంచి ఇద్దరు ఆఫీస్కి వెళ్తుంటారు. విషయం ఏమిటనేది తెలియదు కానీ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. గత ఆదివారం మార్చి 2వ తేదీ రాత్రి కూడా దేవిక శరత్ తీవ్రంగా గొడవ పడ్డారు. ఆ తర్వాత దేవిక కోపంతో గదిలోకి వెళ్ళి లోపల నుంచి గడియ వేసుకుంది. దీంతో శరత్ హాల్లోనే సోఫాపై నిద్రపోయాడు. కోపం తగ్గిన తర్వాత తనే డోర్ తీస్తుందిలే అన్న ధీమాతో బయటే పడుకున్నాడు. అయితే మర్నాడు ఉదయం పని మనిషి వచ్చి ఇంటి తలుపు తట్టింది. మెయిన్ డోర్ ఓపెన్ చేసిన శరత్ బెడ్రూమ్ తలుపు తట్టాడు. దేవిక ఎంతసేపు తలుపు తీయకపోవడంతో పని మనిషి సహాయంతో డోర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించాడు. పక్క ఫ్లాట్లో ఉండేవాళ్ళు బలవంతంగా తలుపులు తెరిచి చూడగా ఆమె ఫ్యాన్కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. దీంతో షాక్ గురైన శరత్ అక్కడికక్కడికే కూలిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కూతురు మరణ వార్త తెలుసుకుని అక్కడికి చేరుకున్న దేవిక తల్లిదండ్రులు గుండె పగిలేలాగా రోధించారు. ఎందుకమ్మా ఇలా చేసావంటూ రోధించిన తీరు అక్కడ వారిని కంటి తడపెట్టించింది. గాండ్రిస్తున్న పులి పిల్లలను ఒళ్ళోకి తీసుకుని ఆడిస్తున్న ప్రధాని మోడీ వీడియో వైరల్. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం రోజు గిర్ అడవుల్లో తిరిగిన ప్రధాని మోడీ
మంగళవారం రోజు వంతారాను దర్శించారు. ముఖ్యంగా వన్యప్రాణుల రక్షణ, పునరావాసం, సంరక్షణ కేంద్రమైన ఈ వంతారాలోని పులి పిల్లలతో ఆడుకున్నారు. గాండ్రిస్తున్న బుజ్జి చిరుత పిల్లలను ఒళ్ళోకి తీసుకొని ఆహారం అందించారు. చాలాసేపు వాటితోనే సమయం గడిపిన మోడీకి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్ క్లారిటీ. ఇదే క్రమంలో చిరంజీవికి యూకే ప్రభుత్వం ఆ దేశ పౌరసత్వాన్ని గౌరవార్థం ఇచ్చిందని నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతుంది. దీంతో రంగంలోకి దిగిన చిరు పిఆర్ టీం ఈ న్యూస్పై క్లారిటీ ఇచ్చింది. చిరంజీవి బ్రిటన్ దేశపు గౌరవ పౌరసత్వం అందుకోబోతున్నారంటూ వస్తున్న కథనాల్లో ఎటువంటి నిజం లేదని చిరు టీం క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు, ఇటువంటి నిరాధార వార్తలు ప్రచురించేటప్పుడు మీడియా సంస్థలు ఒకసారి నిజ నిర్ధారణ చేసుకోవాలని రిక్వెస్ట్ చేసింది. సైరన్ మోగిస్తూ ఫాస్ట్గా దూసుకెళ్తున్న అంబులెన్స్లు పోలీసులు ఆపి చెక్ చేయగా అత్యవసర సమయాల్లో రోగులను ఆసుపత్రులకు చేర్చే ప్రాణాలు కాపాడే అంబులెన్స్లను కొందరు తప్పుగా ఉపయోగిస్తున్నారు. వాటిని నడిపిస్తున్న డ్రైవర్లు, నిర్వాహకులు అంబులెన్స్ ముసుగులో దందాలు చేస్తున్నారు. లోపల ఎవరు రోగులు లేకున్నా సైరన్ వేసుకుని ట్రాఫిక్ నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నారు. దీంతో అంబులెన్సులపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. దీంతో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. సైరన్ వేసుకొని కుక్కల్ని తీసుకెళ్తున్న అంబులెన్స్ను పోలీసులు పట్టుకున్నారు. హిమాయత్ నగర్ నుంచి మదీనాగూడ వైపు వెళ్తుండగా పంజాగుట్ట దగ్గర ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. పంజాగుట్ట ఏసీపీ హరిప్రసాద్ ఆధ్వర్యంలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చింది. అంబులెన్సుల పేరుతో లోపల ఎలాంటి రోగులు లేకున్నా సైరన్ వేసుకుని ఎంచక్కా వెళ్ళిపోతున్నట్లు పోలీసులు గుర్తించారు. అంబులెన్స్ వాహనాలకు ట్రాఫిక్ నిబంధనల నుంచి మినహాయింపు కల్పించడంతో దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. గతంలో మిర్చి బజ్జీ తినేందుకు అంబులెన్స్ డ్రైవర్ సైరన్ వేసుకుని వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు కుక్కలను తీసుకువెళ్తున్న అంబులెన్స్ను పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు.